మన 'అటాక్ ఆన్ టైటాన్' సీజన్ 3 గూడా మన తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా అయిపోయింది. అండ్ మన 'కైజు నంబర్ 8'ది న్యూ మూవీ రాబోతుంది. హలో విచియాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక క్రేజీ న్యూస్ వీడియో తీసుకొనొచ్చినాననమాట. ఈ వీడియోలో లిటరల్లీ చానా అంటే చానా న్యూస్ ఉన్నాయి. అండ్ చానా డిఫరెంట్ న్యూసెస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ప్రతి ఒక్క న్యూస్ గూడా కవర్ చేయబోతున్నా. మన ఫస్ట్ న్యూస్ వచ్చి కొన్ని యానిమేస్ ఎండ్ కాబోతున్నాయన్నమాట. మన లాస్ట్ 2-3 మంత్స్‌లో వచ్చిన యానిమేస్‌వి ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఎండ్ కాబోతున్నాయి. అవేవేవో గట చెక్‌ఔట్ చేసుకోండి మీరు. మన ఫస్ట్ యానిమే వచ్చి 'సకమోటో డేస్' అన్నమాట. మన 'సకమోటో డేస్' యానిమే సీజన్ 1 మొత్తంగా ఎండ్ అయిపోయింది. ఇప్పటిదాకా దీనివి 12 ఎపిసోడ్స్‌తో ఈ యానిమే టోటల్లీ ఎండ్ అయిందన్నమాట. ఇక చాలా మంది ఉంటారన్నమాట ఈ యానిమే ఎండ్ అయితేనే మొత్తంగా ఒకటే చూద్దాం అనుకునే వాళ్ళు. ఈ యానిమే అంతా ఎండ్ అయిపోయిందన్నమాట. సీజన్ 1 మొత్తం 12 ఎపిసోడ్స్‌తో ఇది ఎండ్ అయిపోయింది. ఇక మీలో ఎవరైనా వాచ్ చేయకుంటే పోయి వాచ్ చేయండి. సీజన్ 1 మొత్తంగా మన ఇంగ్లీష్, జపనీస్ అండ్ హిందీ డబ్‌లో అవైలబుల్‌గా ఉంది మన నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ మన నెక్స్ట్ యానిమే వచ్చి 100 గర్ల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఈ యానిమే సీజన్ 2 ఇక 3 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ యానిమే వచ్చి 'షంగ్రీ-లా ఫ్రంటియర్' అన్నమాట. ఈ యానిమే సీజన్ 2 కూడా ఇక 3 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుంది. అండ్ మన నెక్స్ట్ యానిమే వచ్చి 'డాక్టర్ స్టోన్' సీజన్ 4 అన్నమాట. ఈ యానిమే కూడా మన సీజన్ 4 3 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుంది. మన నెక్స్ట్ యానిమే వచ్చి 'మ్యారేజ్ గర్ల్ ఐ హేట్'. ఈ యానిమే కూడా ఇక 2 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుందన్నమాట. ఇక 'జెన్షు' యానిమే కూడా 2 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుంది. దీనిది మొత్తం సీజన్ కూడా వచ్చేసినట్లే ఇక 2 ఎపిసోడ్స్. మన 'జెన్షు' యానిమే మన తెలుగు డబ్‌లో ఉందన్నమాట. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ యానిమే వచ్చి మన 'సోలో లెవెలింగ్' అన్నమాట. మన 'సోలో లెవెలింగ్' ఓన్లీ 2 ఎపిసోడ్స్‌తో ఎండ్ కాబోతుంది. ఇక మన 'సోలో లెవెలింగ్' నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుందన్నమాట. ఏదంటే మన 'సోలో లెవెలింగ్' మన క్రంచీ రోల్‌లో మన 'వన్ పీస్‌కి పాస్ అవుట్ చేసింది. కానీ మన క్రంచీ రోల్‌లో మాత్రమే అన్నమాట. ఇక డిఫరెంట్ వెబ్‌సైట్‌లో మన 'వన్ పీస్' హై లెవెల్‌లో ఉంది. అండ్ మన క్రంచీ రోల్‌లో 'వన్ పీస్' టోటల్ ఎపిసోడ్స్ కూడా లేవు. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయి. 'వన్ పీస్‌తో పాటు మన 'డీమన్ స్లేయర్‌ని' కూడా మన 'సోలో లెవెలింగ్' బీట్ చేసిందన్నమాట. ఇది సంథింగ్ గుడ్ న్యూస్ 'సోలో లెవెలింగ్‌కి' 1 ఇయర్‌లో ఇంత హైప్ అండ్ ఇంత గ్రోత్ తీసుకుంది కాబట్టి మన 'సోలో లెవెలింగ్' చాలా అంటే చాలా 'సోలో లెవెలింగ్' ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూసే అన్నమాట. అండ్ సాడ్ న్యూస్ వచ్చి ఇదేనన్నమాట. ఇక 2 ఎపిసోడ్స్‌తో మన 'సోలో లెవెలింగ్' ఎండ్ అయిపోతుంది. ఇక దీని సీజన్ 3 ఎప్పుడు వస్తుందో మనకి క్లారిటీ లేదు ఇప్పటిదాకా. దాని రికార్డింగ్ ఏమన్నా లీక్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేకి ట్రై చేస్తాను. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన 'డీమన్ స్లేయర్' లింక్ అన్నమాట. మన 'డీమన్ స్లేయర్'ది మూవీ మన ఇండియాలో ఎప్పుడు రాబోతుందో కూడా తెలిసిపోయింది. ఈ న్యూస్ నేను కొంచెం లేట్‌గా కవర్ చేస్తున్నా. నా లాస్ట్ వీడియోలో నేను ఓన్లీ జపాన్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రమే చెప్పా. ఇక ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ మన ఇండియాలో కూడా ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో మనకి తెలిసిందనమాట. అది ఎప్పుడంటే మన సెప్టెంబర్ 12కి మన ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ చాలా డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా రిలీజ్ కాబోతుంది. ఆ లిస్ట్ అంతా మీకు కనపడిస్తా ఉంటుంది. ఒకటి చెక్అవుట్ చేయండి. మన సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. అండ్ మన ఇండియాలోతో పాటు చాలా కంట్రీస్‌లో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుందన్నమాట. ఐఎమ్ సో వెయిటింగ్ ఫర్ మన 'డీమన్ స్లేయర్ డీమన్ క్యాసల్' ఆర్క్ గురించి. చాలానే బెస్ట్ ఆర్క్ అంటారు దీన్ని. అండ్ నేను మాంగా ప్యానల్స్ కూడా కొన్ని చూసా. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. వీళ్ళు యానిమేషన్ గురించి మనకి తెలిసిందే అనమాట. ఇక ఈ యానిమే మనం చూడాలంటే ఒక 4-5 మంత్స్ వెయిట్ చేస్తే చాలు. ఈ మూవీ మన నేబర్ థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఇక తెలుగు డబ్ అండ్ హిందీ డబ్‌లో ఏమన్నా రిలీజ్ చేస్తారేమో మన క్రంచీ రోల్‌లో చూడాలి. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన 'జుజుత్సు కైసెన్' లింక్ అనమాట. మన 'జుజుత్సు కైసెన్' సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మనకి కొంచెం ఇన్ఫో రావచ్చు. మార్చ్ 23కి అనమాట. అది యానిమే రికార్డింగ్ అయినా కావచ్చు, లేదన్నా ట్రైలర్ రికార్డింగ్ అయినా కావచ్చు. ఇక మన 'జుజుత్సు కైసెన్' సీజన్ 3 పైన ఏ ఇన్ఫో వచ్చినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేకి ట్రై చేశాను. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి వీళ్ళు అప్పుడు ఏమన్నా ఒక ట్రైలర్ టైప్ రిలీజ్ చేయొచ్చు. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి 'కైజు నంబర్ 8' యానిమే గురించి అనమాట. నాకు చాలా మంది అడిగారు 'కైజు నంబర్ 8' సీజన్ 2 ఎప్పుడు వస్తుంది బ్రో అని. కానీ ఇది 'కైజు నంబర్ 8' సీజన్ 2 గురించి కాదనమాట. మన 'కైజు నంబర్ 8' యానిమేది ఒక న్యూ మూవీ రాబోతుంది. అది మన ఇండియాలో కూడా ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో కూడా తెలిసింది. అది ఎప్పుడంటే ఏప్రిల్ 11కి మన ఇండియాలో కూడా ఇది యానిమే రాబోతుంది. ఇది ఒక న్యూ మూవీ అనమాట. మూవీ పేరు వచ్చి ఏదంటే 'కైజు నంబర్ 8 మిషన్ రికాన్' అనమాట. మూవీ పేరు వచ్చి ఇదేనమాట. మన 'కైజు నంబర్ 8'ది ఒక న్యూ మూవీ రాబోతుంది. ఇక సీజన్ 2 అయితే నాకు తెలిసి నెక్స్ట్ ఇయరే అనుకుంటా. ఇక ఈ మూవీతో మనం ఈ ఇయర్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మన 'కైజు నంబర్' ఫ్యాన్స్‌కి ఒక క్రేజీ న్యూస్ అనమాట. చాలా మంది వెయిట్ చేసిండ్రి 'కైజు నంబర్ 8'ది సీజన్ 2 ఎప్పుడు వస్తుంది అని. 'కైజు నంబర్' సీజన్ 2 రాకుండా ఒక మూవీ రిలీజ్ చేయబోతుంది మన క్రంచీ రోల్. అండ్ గుడ్ న్యూస్ వచ్చి ఏదంటే ఈ మూవీ కూడా మన ఇండియాలో రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక డిఫరెంట్ న్యూస్ అనమాట. లిటరల్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి న్యూస్. అది ఏదంటే ఒక 2 హింతా యానిమేస్‌ది తెలుగు డబ్ జరిగిందనమాట. అది కూడా మన యానిమే టైమ్స్ వాళ్ళు చేశారు. ఏకేఏ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు అనమాట. మన యానిమే టైమ్స్ వాళ్ళు దీన్ని తెలుగు డబ్ తీసుకొని వచ్చారనమాట హింతా యానిమేది. అది తెలుగు డబ్బే కాదు, హిందీ అండ్ తమిళ్ డబ్ కూడా తీసుకొని వచ్చారు. లిటరల్లీ కొందరు షాక్‌లో ఉన్నారనమాట. హింతా యానిమేస్ కూడా తెలుగు డబ్‌లో వస్తున్నాయా అని. హింతా అంటే హెచ్ యానిమేస్ అనమాట. 18+ యానిమేస్ కానీ దీంట్లో
దీంట్లో ఫుల్ సెన్సర్‌షిప్ అనమాట. మీకు ఓన్లీ స్టోరీ మాత్రమే ఉంటుంది. 18+ కంటెంట్ కావాలంటే మీరు అది అఫీషియల్లీ చూడాలి. అండ్ ఆ వెబ్‌సైట్‌లోనే పోయి చూడాలనమాట. నేనైతే చూడలేదు. ఇక మన ఆటగాళ్ళు ఈ యానిమేస్ చూడాలనుకుంటే పోయి ఒక చెక్‌ఔట్ చేయండి. మన ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉందన్నమాట. అండ్ 2 యానిమేస్ అనమాట రిలీజ్ అయినటివి. నాకు ఈ ప్రొనౌన్సియేషన్ చేసేది కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకే యానిమేస్‌వి మీకు డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ అండ్ పేర్లు చూపెడుతున్నా. మీరు ఒక పోయి మన ప్రైమ్ వీడియోలో చెక్‌ఔట్ చేయొచ్చు ఈ 2 యానిమేస్. ఇక మన లాస్ట్ న్యూస్ వచ్చి ఏదంటే అటాక్ ఆన్ టైటాన్ గురించి అనమాట. నెక్స్ట్ లెవెల్ న్యూస్ అనమాట ఇది. మన యానిమే టైమ్ వాళ్ళు లిటరల్లీ ఇరగదీస్తున్నారు. ఏదంటే మనకి హింత యానిమేస్ కూడా తెలుగు డబ్‌లో తీసుకొని వస్తున్నారు. అండ్ అటాక్ ఆన్ టైటాన్ కూడా తెలుగు డబ్‌లో తీసుకొని వస్తున్నారు అనమాట. మనం 10 డేస్ బ్యాకే చూసుకోవచ్చు. మన సీజన్ 2 తెలుగు డబ్ వచ్చింది మన అటాక్ ఆన్ టైటాన్‌ది. అండ్ దాంతో పాటు మన సీజన్ 3 కూడా మన తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా ఉంది. మన అమెజాన్ ప్రైమ్‌లో అనమాట. లిటరల్లీ మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇరగదీస్తున్నారు. నాకు తెలిసినట్లయితే ఒక 10 డేస్ బ్యాకే అనమాట సీజన్ 2 కూడా మన తెలుగు డబ్‌లో అవైలబుల్ అయింది. ఇక సీజన్ 3 కూడా ఇంత తొందరగా చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మంత్ అన్నా దానికి ఒక 2-3 మంత్స్ అన్నా గ్యాప్ వస్తుంది అనుకున్నా. కానీ మన అమెజాన్ ప్రైమ్ అయితే లిటరల్లీ డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట తెలుగు డబ్ అండ్ హిందీ డబ్‌లో. ఇక మీరు ఎవరైనా వెయిట్ చేస్తుంటే మన అటాక్ ఆన్ టైటాన్ సీజన్ 3 తెలుగు డబ్‌కి ఫైనల్లీ మన సీజన్ 3 కూడా మన తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా ఉందన్నమాట. ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే మన అటాక్ ఆన్ టైటాన్ సీజన్ 3 తెలుగు డబ్‌లో పోయి వాచ్ చేయకండి. మన అమెజాన్ ప్రైమ్ మనకి అవైలబుల్‌గా చేసింది. ఇక ఇక్కడిదాకా చూసిన దానికి చాలా అంటే చాలా థాంక్స్. ఆల్మోస్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్ని మీకు కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక ఇలాంటి న్యూసెస్ చాలా రాబోతున్నాయి ఈ ఛానల్‌లో. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్‌లోనే దొరుకుతాయన్నమాట. ఇక ఈ వీడియో ఎక్కడిని ఇంకా ఎండ్ చేయబోతున్నా. ఇక థాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో.